ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మవారి కటాక్షం వలన నువ్వు తిరిగి ఊపిరి పోసుకున్నావు బంగారు తల్లి. అమ్మవారిని నమ్ముకున్నందుకు మనకు అన్యాయం జరగలేదవని. అమ్మవారు నీలాంటి అక్షయ లాంటి భక్తురాలని ఎప్పుడు దూరం చేసుకోదు. తనను నమ్ముకున్న వాళ్లకు ఎప్పుడు అన్యాయం చేయదు. వేకుజాం అయిపోయింది, ఇక బయలుదేరదాం పదండి. అక్షయ లేమ్మా. లేమ్మా. రా, అమ్మవారికి నమస్కారం చేసుకో. బంగారం, ఎందుకు నా ఎడం కన్నా అదురుతోంది? మనకి మంచి జరుగుతుందంటావా? అది ఈ పాటికి చచ్చుంటుంది. ఖచ్చితంగా మనం శుభవార్తనే వింటాం. నిహారిక, ఏంటక్కా? మేము బయటికి వెళ్తున్నాం, మీరు కూడా వస్తారా? మాకు పనుంది, మీరు వెళ్ళండి అక్క. నీకేం పనుందిరా? ఏవో పర్సనల్స్ ఉంటాయి కదనయ్యా. అవని శ్రీకర్లు రాత్రంతా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్లారో మీకేమైనా తెలుసా? తెలీదత్తయ్యా. వసంత, అమ్మా వసంత, ఏంటన్నా? శ్రీకర్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకేమన్నా తెలుసా అమ్మా? ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవట్లేదు. తెలీదు నాన్నా. అక్షయ్ కూడా కనిపించడం లేదు. వచ్చేసాం నాన్న. అవని రండి. నువ్వేమో అక్షయ్ది శ్రద్ధాంజలి ఫోటో చూపిస్తానన్నావు, మరి ఇదేంటి లైవ్ గా వచ్చేసింది? అది అర్థం కావడం లేదు. అక్షయ్కేమైంది? తలకి కట్టేంటి? అసలు ఏం జరిగిందమ్మా? నా అమ్మోరు తల్లికి ఏమైందమ్మా? రాత్రంతా రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయారా? ఏం జరిగిందో చెప్తాను. అందరూ 2 నిమిషాలు ఆగండి.
తులసి కోటకి మొక్కుతోందా? ఏమండి, మనం చూస్తున్నది నిజమేనా? నిజమే లావణ్య. అవని పూజ గదిలోకి వెళ్ళి దీపం వెలిగించడం నిజమే కదండి? నిజమే లావణ్య. గతంలో అనగా 5 ఏళ్ల క్రితం అదే పూజ గది ముందు ఎంత రచ్చ జరిగిందో అందరూ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇక ఈ జన్మలో నీ మొహం చూడను, నీకు దీపం పెట్టను, నీకు పూజలు చేయను. ఇక నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధము ఉండదు. నువ్వు నీ మాటని నిలబెట్టుకున్నావు, నేను నా మాటని నిలబెట్టుకుంటున్నాను. నువ్వు పూజ గదిలో అడుగుపెట్టి దీపం వెలిగించిన ఈ శుభ సందర్భంలో విజులు వేయకుండా ఉండలేకపోతున్నానమ్మా. ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు, నువ్వు వెయ్యి బావా. ఆ? అవని, ఇది నేను కూడా ఊహించలేదు. కారణమేంటో తెలియదు కాని నువ్వు పూజ గదిలోకి అడుగు పెట్టడం ఓ అద్భుతాన్ని చూసినట్టుందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.